నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధింపుతో మొదలైన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. కొన్ని చోట్ల నిరసనకారులు అమానుషంగా వ్యవహరించారు. ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న ఆందోళనకారులు కర్ఫ్యూ ఆదేశాలను లెక్క చేయడం లేదని ఖాట్మండు పోలీసులు వెల్లడించారు. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని సామాజిక మాధ్యమాల్లో నిరసనకారులు పిలుపునిచ్చారు. ఇప్పటికే నేతల వ్యక్తిగత నివాసాలతో పాటు పార్లమెంట్, సుప్రీంకోర్టుకు నిప్పంటించారు. వీటిని విద్యార్థి సంఘాలు వ్యతిరేకించాయి. ఆ ఆస్తులను కాపాడుకునేందుకు విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి. హింసను కట్టడి చేసే చర్యలపై దృష్టి సారించాయి. ఈ నిరసనల్లో మృతుల సంఖ్య 22కు చేరింది. ఢిల్లీ, ఖాట్మండు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. నేపాల్ ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. ఓలీ రాజీనామాను నేపాల్ అధ్యక్షుడు ఆమోదించారు. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చలు ప్రారంభమయ్యాయి. నేపాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై మనస్తాపంతో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ పొరుగు దేశాలకు పారిపోయారనే వదంతులు వ్యాపించాయి. కానీ అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నేపాల్లో సంక్షోభాన్ని చర్చలతో పరిష్కరించే దిశగా నిపుణులు కసరత్తు చేస్తున్నారు. నేపాల్ కొత్త ప్రధానిగా ఖాట్మండు మేయర్ బాలేంద్ర షాను ఎన్నుకునే అవకాశాలున్నాయి. నిరసనల నేపథ్యంలో బాలేంద్ర షా పేరు చర్చనీయాంశంగా మారింది.